మానవుల కొరకు దేవుడు శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసిందంతే కూడా మన కొరకు అయి ఉంది. మానవులు ఈ భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కుమారులుగా బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా దేవుని కుమారులుగా బ్రతకాలి. దేవుడు ఆశించిన విధంగా, దేవుడు నిర్దేశించినటువంటి క్రమాన్ని వారి యొక్క జీవితాల్లో అలవర్చుకొని బ్రతకడం అనేది దేవుడు కోరుకున్నటువంటి ఆలోచన. ఇటు ఆలోచనను అంగీకరించేటువంటి ప్రజలు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు అంటే చాలా కొద్ది మంది మాత్రమే. కారణం ఏంటి అంటే మనుషులు శాశ్వతమైనవి ప్రేమించలేరు. ఎందుకంటే శాశ్వతమైనవి కంటికి కనిపించవు. శాశ్వతమైన వాటిని వారు కంటితో చూడలేరు.